దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ నోటి వెంట, నీ నోటి ద్వారా పనికి మాటలు మాట్లాడద్దు. నీవున్న ఈ ప్రాంతంలో వాళ్ళుగా ఉండాలి. దుర్గడ గ్రామస్తులందరూ దేవుడు ఆశీర్వదించాలి. ప్రార్థన చేయండి. మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆ పని వారికి తోడుగా ఉన్న దేవుడు మనం కూడా తోడుగా. అది యోధా ప్రధానంలో ప్రాముఖ్యమైనటువంటి గ్రామంగా మన గ్రామం. గొర్రెలు కాచుకునే కాపలు కదయ్యా, వాడికి మేపుకోవడం కాచుకోవడం తప్ప ఇంకేమనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎమ్మెల్యే గారు మన వచ్చారు. సంతోషంతో వారు రావడం మాకు కూడా సంతోషం. సచివాలయం దేవుని స్తోత్రం పడి అందరూ చెప్పండి. ఎమ్మెల్యే గారు చాలా చేయాలంటే సంతోషం. గ్రామంలో లేకుండా నేను ఎప్పుడు చెప్తాను ఎమ్మెల్యే గారి గురించి. ఆ తెలుగు తాతలు గ్రంథంలో యెహోషాపాతు అని చెప్తారు. ఆ రాసిన యెహోషాపాతు ప్రజల మర్చిపోయాడు. రాసే కానీ యోధా రాజు యెహోషాపాతు ప్రజల మర్చిపోయాడు. ఎప్పుడు అసింహాసనం కూర్చున్నాడు. ఆయన తెల్లవారిందంటే ప్రజల మధ్య పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే కూడా, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే కూడా తెల్లవారిందంటే 8 దాటికి ఇంట్లో ఉండడం. చాలాసార్లు బిడ్డను 3 సార్లు బిడ్డను నేను వెంకటేశ్వర వచ్చాడా ఇప్పుడు రాలేదు. వెంకటేశ్వర వెళ్ళాలని వచ్చాను 2 సార్లు. నవి నీతో ఒకసారి వచ్చారు. రంగారావు ఒకసారి అయ్యా ఎక్కడ దొరికారండి, నాకు ఎక్కడ దొరికారండి బాబు. నేను అక్కడ వచ్చి నేను వెళ్ళిపోయేవాడు. ఆ ప్రజలతో పాలన, చక్కటి పరిపాలన, చాలా చక్కటి మంచి మనసు అండి. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మా కుర్రోడు కూడా చెప్తాను, మా ఎమ్మెల్యే గారు రామగారు కూడా చెప్తాను. నేనంటే ప్రేమండి, చాలా ప్రేమలు, మంచి మనసు అండి. ఇది నిజమని వాస్తవని ఆయన గ్రహిస్తే అది కాకపోయినా కూడా ఆయన సహాయం చేస్తాడు, సహాయపడతానని చెప్పేది. అమ్మగారు కూడా చెప్పారు. అమ్మగారు బాగా ఇష్టం. కొంతమంది మన మధ్య వచ్చారు. వారు ఏమై కాదు మాట్లాడారు. వారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడతారు. ఏమి ఎమ్మెల్యే నాకు తెలిసి ఎక్కువ మాట్లాడితే మంచిది అన్నవాడు చేయండి. స్తోత్రం చెప్పండి. నాకు చర్చిన తాకున్నప్పుడు, ఆ తాటేది బాగున్నప్పుడు, రేపిస్తున్నప్పుడు మనిషి. ఈరోజు క్రిస్మస్ పండుగ శుభ సందర్భంలో పోసన ప్రార్థనా ఉదయం వ్యవస్థాపకులు పెద్దలు, గౌరవనీయులు, దైవ సమానులు, కృపాదానంద యొక్క అధ్యక్షత, మరి మీరందరూ కూడా ఇక్కడ ఒక నమ్మికతో, ఒక సిద్ధాంతంతో శాంతిని, ప్రేమని, సమాధానం కొరకు ప్రతి వారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాతో పనిచేసేటువంటి కొంతమంది మా నాయకులు కూడా మీ చర్చిలో మీతో పాటు మరి భాగస్వాములై అటు దేవుని యొక్క పరిచయం చేయడం, దాంతోపాటు రాజకీయంగా, సాంఘికంగా ఎవరైతే అణచివేయబడతారో వాళ్ళ కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప రంగారావు గారు కావచ్చు, మరి
వైస్ ఎంపీపీ బాకయ్య గారు, అలాగే మరి ఈరోజు నాయకులు గారు, నవీన్ గారు, నాకు ముఖ్యంగా తెలుగు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, ఇదంతా కూడా దేవుని బిడ్డలు. దేవునికి యొక్క బిడ్డలంటే నమ్మకస్తులు. ఆ దేవుని నమ్ముకుని మీ మతం ద్వారా ఒక పక్క సంఘ సేవ చేస్తూ రెండో పక్కన ఆధ్యాత్మికంగా కూడా యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. మరి మా గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క చర్చిని నిర్వహించడం, అది శాంతియుతంగా నిర్వహించడం ఒక్కొక్కసారి ఏదో ఒక పండుగ జరుగుతుందేమో అనే విధంగా మేము కూటమి పెడుతుంటే మరి మా అందరికీ కూడా మా ప్రాంతం గురించి కానీ మా ఊరు గురించి కానీ మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి ఇక్కడ ఇంత చర్చిని నిర్మాణం చేసి కష్టపడి మరి మా ప్రజలందరికీ కూడా బోర్డంత ధైర్యాన్ని, శక్తి మీరు మీ ప్రార్థన ద్వారా, మీ నోటు ద్వారా అనేక మందికి మీరు ఆదర్శప్రాయంగా మారినందుకు ప్రత్యేకంగా వందనాలు చేసుకున్న తెలుసుకొని ఇప్పుడు ఏ అవసరం ఉన్నా మీ మనిషిగా, మీ బిడ్డగా తప్పనిసరిగా మరి సహాయం నేను చెప్పినప్పుడు కాగా నాకు సహాయం చేసిన వాళ్ళు చెప్పాను. నాకు సహాయం చేయనటువంటి వాడు కూడా విశ్వసిస్తున్నారు. వాళ్ళకు కూడా సహాయం చేస్తాను. వాళ్ళకు కూడా మీ ద్వారా, మీ మాట ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా కష్టం వస్తే మేము ఉన్నామని చెప్పి మా యొక్క ఆపణ రాష్ట్రాన్ని అందిస్తామని చెప్పి మరి ఈ యేసు సాక్షిగా స్తోత్రం చెల్లిస్తున్నాడయ్యా. మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాడు. దేవ, ఈరోజు క్రిస్మస్ పండుగ పర్వదినాన మీ ప్రియమైనటువంటి ప్రేమను ప్రకటించాలని, ప్రేమతో దర్శించాలని దేవా హృదయపూర్వకంగా తీసుకొచ్చి కట్ చేసి క్రిస్మస్ శుభాలు తెలియజేశారు. దేవా, ఈ ప్రార్థనలో జరుగుతున్న కార్యక్రమాలు ఒక్కొక్కటిగా తండ్రి చక్కగా వివరించారు. క్రైస్తవ జీవితంలో లోకంలో ప్రేమ, సహనం, శాంతి, సమాధానం వీటన్నింటినీ కలుపుకొని ఐక్యంతో సాగిపోవాలని చక్కటి ఉపదేశాలు కూడా ప్రేరించారయ్యా. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు పొందాడు తండ్రి. ఈ విధంగా సంవత్సరాలు తిరుగుతుండగా ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యత రావాలి, ఉన్నత శిఖర ఎక్కాలి. రాబోయే రోజుల్లో మంత్రిగా మేము చూడాలయ్యా, మంత్రిగా మేము చూడాలని ఆయన, మంత్రిగా ఒక పదవిని వారు పొందాలి తండ్రి. కృప మీద ఆస్తులకి దాన్ని వెడికి విరిచి ఇది చిన్న గ్రామైనప్పటికీ తండ్రి ఈ గ్రామంలో ఒక జ్యోతి ప్రకాశించుచుండగా ఆ వెలుగుకు అనేక మంది ఆకర్షితులు కావడానికి సహాయం చేయమని, అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా ఈ ప్రాంతంలో మీరు నిరూపించడానికి స్తోత్రం అయినా. ఈ దిందులూరు నియోజకవర్గంలో మరొకసారి విజయ సంకేతం, విజయ పతాకం ఎగరవేయబోతున్నందుకై, మినిస్ట్రీగా మీరు చూడబోతున్నందుకై స్తోత్రం చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు ప్రియుడు ఎమ్మెల్యే గారు చిత్తూరు ప్రభాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నిండైన దీవెన ఆశీర్వాదాలు ఆయన కలుగు చేయుగాక.